కవిత పార్టీ ఉంది. ఉమ్, ఒకప్పుడు పొలిటికల్ జాక్ చైర్మన్ తెలంగాణ జనసమితి ఉంది. బలంగా టీఆర్ఎస్ ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక తనదైన ఒక ముద్రతో ఆయన బలంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ బలంగానే ఉంది. భారతీయ జనతా పార్టీ ఉంది. విశారద మహారాజు ధర్మ సమాజ్ పార్టీ ఉంది. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా! వీటిని కాదని ఒక ఆల్టర్‌నేట్ మీ దగ్గర ఏ ఏ అంశంగా మీరు చెప్తున్నారు నిలబడతామని? తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం, ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నామో, నీళ్ళది జర్ర పక్కకు పెడదాము. అది డీప్ డిస్కషన్. హ్మ్. నిధులు నియామకాల సంగతి అయితే తరోగా ఎక్స్పోజ్ అయిపోయినాయి. విద్యా వ్యవస్థ కూడా సర్వనాశనమైంది కదా! మరి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు కోదండరామ్ సార్ పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు మీరు చెప్పిన పార్టీ కోదండరామ్ సార్ పరిస్థితి ఎట్లుందంటే, ఆఖరికి నిరుద్యోగుల గురించి మాట్లాడవాయన ఆయన అంటే ఆయనే ఉద్యోగం తెచ్చుకొని ఎమ్మెల్సీ అయ్యి ఆడ కూర్చున్నాడు అంతే తప్ప, ఆయన దానికి సాటిస్ఫై అయ్యి ఇద్దరు గన్మెన్లను పెట్టుకొని కారు పెట్టుకొని ఆయన కారు ఎవరైనా అడ్డం పంటే ఒక 100 మంది పోలీసులను పిలిచి వాళ్ళని తీసి లాఠీ చార్జ్ చేసి బూతులు తిప్పించి బయటికి పంపించే స్థాయిలో ఉన్నాడు తన. అయిపోయింది ఆయన రాజకీయ పార్టీ క్లోజ్. ఒక ఎమ్మెల్సీ ఆయనకు కావాల్సింది ఒక ఎమ్మెల్సీ. వాళ్ళ దాంట్లో ఎవరికైనా కార్పొరేషన్ పదవులు ఉంటే అవి కావాలి వాళ్ళకు. ఓకే, కవిత గురించి చెప్తారు కదా, ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే 10 సంవత్సరాల నరకయాతన తెలంగాణలో. ఈ దాంట్లో కూడా తన కూడా సైన్యాధిపతిలలో ఆమె కూడా సైన్యాధిపతి ఉండే చేసింది. ఆమె కొత్తగా వచ్చి చేసేది లేదు. నాయన ఏం చేసిండు దాని అన్నిట్లో ఈమె ఉన్నది. వాళ్ళంతా పైసలతోటి వచ్చే కథలు ఉన్నారు వీళ్ళంతా. సరే, కొన్ని ఉద్యమాలతో వచ్చినటువంటి వాళ్ళు కొంత అటు ఇటు వాళ్ళు వీళ్ళ దాంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక నేను వాటికి డీప్గా పోలే. కానీ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టినే ఇలా తెలంగాణ జనాన్ని, మాన ప్రాణాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఒక రాజకీయ వేదిక అవసరం. పార్టీ బరాబర్ ఉన్నది. వీళ్ళందరూ ఫెయిల్ అవుతారు కాబట్టినే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ కదా, బీజేపీని ఒక చిన్న స్టేట్మెంట్ తోటి ఇలా ఒక కేంద్రంలో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే స్థాయి వరకు బీజేపీ అండ్ నరేంద్ర మోడీ అన్డిస్పెన్సబుల్ ఫోర్సెస్ లెక్క ఎదిగిండు కదా. ఈయన ఎవడో ఏం చేయలేడనే కాడికి పోయినటువంటి వాడిని ఒక చిన్న కాక్రోచ్, ఒక చిన్న స్టేట్మెంట్ తోటి ఇప్పటికి ఎంబడి పడుతున్నారు. ఏంది లా కాలేజీలలో కూడా ఈయన చీఫ్ గెస్ట్కి వస్తా అంటే కూడా రిజెక్ట్లు చేస్తున్నారు. అది నల్సార్ కావచ్చు, లేటెస్ట్ బెంగళూరు యూనివర్సిటీలు కావచ్చు. అంటే ఆ స్థాయిలో అన్రెస్ట్ జనం లోపల ఉంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఉంది. కాకపోతే ఇప్పటిదాకేంది ప్రత్యామ్నాయం లేక ఎట్లయితే నువ్వు లాస్ట్ ఇది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎట్లయితే వేసిండ్రో, ఇప్పుడు కూడా అసలు ఏం తెలుసా, పైసలు గీసలు అన్ని ఏం పని లేకుండా నేను మా వరంగల్ జిల్లా చెప్తున్నా, నేను ఓడిపోతా అని ఇంట్లో కూర్చున్నాడు. అపోజిషన్ పార్టీల దగ్గర పైసలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా గెలిచారు. ఇంట్లో కూర్చున్నోళ్ళు తర్వాత వాళ్ళకి పంచాయతీ కూడా అయినాయి. ఎక్కడో అమెరికాకి వెళ్ళి తీసుకొని వచ్చి ఓవర్ నైట్ తీసుకొచ్చి ఒక పెద్ద దయాకర్ రావు అసంటోని కూడా ఊడగొట్టారు. వాళ్ళు ఏదో సేవ చేసిన కాదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి. అట్లా మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఉదాహరణలు చాలా కోకొలు. ఎవరి మీద వ్యతిరేకత మీకు ఓటేస్తారని అనుకుంటున్నారు? నేనేం చెప్తున్నా అంటే వ్యవస్థ మొత్తం, తెలంగాణ వ్యవస్థ మొత్తము ఒక వాళ్ళ మీద వ్యతిరేకత అని కాదు, ఏది పాజిటివ్ తెలంగాణకు జరుగుతలేదు కదా. ఇప్పుడు విగ్రహం కాడికి మళ్ళీ ఆడికే వస్తా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అస్తిత్వ పోరాటమే కదా, మనోలే కావాలని మనం కొట్లాడుతున్నాం కదా. బీఆర్ఎస్ దాని మీద కొట్లాడలే అంటే నీకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ అస్తిత్వం లేనట్టే కదా. ఎన్టీ రామారావు విగ్రహము రేవంత్ రెడ్డి పోయి పెడతా అంటే తెల్లారి కేటీఆర్ అక్కడికే పోయి నువ్వు ఇది పెడతావో నేను కాంస్య విగ్రహం పెడతా అని మాట్లాడింది. కానీ నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం ఈడ ఎందుకు పెడతావు? ఆడ ఓ ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టొచ్చు, సుక్కా సత్తయ్య గారి విగ్రహం పెట్టొచ్చు, ఓ మిదరాముల సొంటోళ్ళ విగ్రహాలు పెట్టొచ్చు అని మాట్లాడతలేరు. సో అందుకని విధ్వంసంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి నిజమైన తెలంగాణ ఎవరితో వస్తుంది, అసలు ఎందుకు కొట్లాడారు, త్యాగం ఎట్లా జరిగింది, ఆకాంక్షలు ఎట్లా నెరవేరుతాయి అనేది మేము చెప్తాం. కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు స్వయం పాలన లేదా స్వరాష్ట్రం కావాలి కాబట్టి ఉద్యమం జరిగింది. ఆ రోజు భావోద్వేగాలు ఉన్నాయి. ఇవాళ ఏ విగ్రహం అయితే ఏమిటి అనే ఇంకా తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ భావోద్వేగం ప్రజల్లో ఉందని మీరు అనుకుంటున్నారా? బరాబర్ ఉంటది. ఆ ఎలిమెంట్ని టచ్ చేస్తే అది ఎప్పుడు ఎట్లా లేవాలన్నట్లు లేస్తుంది. అది బరాబర్ ఉన్నది. ఇప్పుడు మీరు మార్వాడి అప్పుడు చూసిరు కదా, అసలు ఎట్లా ప్రభుత్వాలు షేక్ అయినాయి ఒకటేసారి. అగర్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం టైంలో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కనుక లేకుంటుండేది ఉంటే అప్పుడు తెలుస్తుండే. కానీ ఇదంతా కూడా ఇంకా అంటే జనం ఉట్టి భాగోద్యోగంతో కాదు. ఇప్పుడు 69లో కూడా అట్నే భాగోద్యోగంతో వచ్చి అంతమంది చనిపోయారు కదా. నేను ఉట్టి భాగోద్యోగం కూడా కాదు, నేను అందుకే చెప్పిన ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలని, ఒక ఇంటలెక్చువల్ మిలిటెన్సీ కావాలి. ఎట్లా నువ్వు కూర్చుంటే నీకు అన్ని ఏ ఊరికి పోయినా కానీ తెలంగాణలో ఏమేమి సెక్టార్లలో ఎట్లా అన్యాయం జరుగుతున్నది కిందాక తీసుకుపోవాలి. భావోద్యోగం ఒక స్పాంటేనిటీలతోటి ఉద్యమాలు వచ్చుడు కాదు. అది నువ్వు తెలంగాణ సక్సెస్ అయ్యే వరకు, నిజమైన ఒక రాజకీయ వ్యవస్థ తెలంగాణ వచ్చే వరకు ఆ సోయి ఉండాలి. అది ఇంప్లిమెంట్ వచ్చిన వాళ్ళు కాకపోతే వాడిని దించుకొని తెచ్చుకునేటువంటి చైతన్యం తెలంగాణ ప్రజలకు లోపల రావాలి, యువతరానికి రావాలి. అది
స్ప్రెడ్ చేస్తున్నాం. అప్పుడేముండే ఏదో భౌగోళికంగా వస్తే చాలు అనే లెక్కలు ఉండే. కానీ వచ్చింది కరెక్టే, త్యాగాలకు సార్థకత వచ్చిందా లేదా అనే దాని మీద ఇప్పుడు చర్చ. దాన్ని అంతగా ఏదో ఒట్టిగా ఆషామాషి ఏం చేస్తలేం. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా చేసి ఒక 2 విగ్రహాలు బలగొట్టో లేకుంటే ఒక 2-3 మార్వాడి దుకాణాలు అలగబెడతానో ఉద్యమం లేపాలని నాకు ఉద్దేశం లేదు. అట్లా లేస్తుంది, ఇది కూడా చెప్తున్నా, ఈజీగా లేస్తుంది అట్లా. కానీ నేను అట్లా చేయదలుచుకోలేదు. ఎందుకు అసలు ఏం జరుగుతున్నది? ఇప్పుడు నేను సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నా, వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు, వాళ్ళు బిల్లులు కడతలేరు, గవర్నమెంట్ని కూడా ముంచుతున్నారు, దేశద్రోహులు వాళ్ళు అన్న. ఎవరు ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళని అంటే మారడోళ్ళని దేశద్రోహులు అన్నారని అట్లా చిత్రీకరించి పడేశారు. సో ఇప్పటికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గోకుల్ చాట్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఎవరి ఆస్తాలు ఉన్నాయి దాంట్లో, ఎవరి షేర్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా షేర్లు ఉన్నాయా, ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నాయా, లేకపోతే ముఖ్యమంత్రి షేర్లు ఉన్నాయా? ఎందుకు దేశం మొత్తం నువ్వు కూరగాయలు అమ్మేటోడు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు రోడ్డు మీద బుచ్చనా? ఇప్పుడు వరంగల్ పోతుంటే తోవల ఆలేర్లా ఆగితే కూడా కంకులు అమ్ముకునేటోడు కూడా, పల్లీలు అమ్ముకునేటోళ్ళు కూడా బాగుంటారు. పల్లీలు కంకులు అంతగానే ఈనంగానే తెలియదు కదా. నువ్వు హైదరాబాద్లో నడిబొడ్డులో పాకిస్తాన్ వచ్చి బాంబు వేస్తే అందులో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం, దెబ్బలు తిని కళ్ళు పోయి కాళ్ళు పోయి చేతులు పోయిన వాళ్ళు కూడా ఆడున్నారు. దేశం మొత్తం తెలిసింది గోకుల్ చాట్, ప్రపంచం మొత్తం తెలిసింది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ప్రపంచం మొత్తం తెలిసింది. అక్కడ నువ్వు ఈ నిమిషం పోతే ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కూడా ఇప్పటికీ వాడు ఓన్లీ క్యాష్. సేమ్ సార్వీది కూడా అట్లనే, ఆడు ఇరానియన్ హోటల్ అనే ముస్లిం సార్వీలో కూడా సేమ్ అట్లనే ఉన్నది. ఇవన్నీ మొత్తుకుంటున్నాం కదా. ఎన్ని ఇండస్ట్రీస్ కబ్జా చేసి పడేసారు తెలంగాణ మొత్తం వాళ్ళు వచ్చి. ఇంతకుముందు ఇప్పుడు ఇలా మొత్తం జైన్స్ వచ్చేసేసారు, మెజారిటీ ఆఫ్ జైన్స్ వచ్చారు. మన దగ్గర ఉన్న బట్టల వ్యాపారం మొత్తం ఖతం అయిపోయింది, క్లోజ్. చెప్పుల దుకాణాలు వాళ్ళే పెడుతున్నారు, కుండలు వాళ్ళే పెడుతున్నారు, అన్ని మొత్తం పెట్టి ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు. ఎందుకు సంపాదిస్తున్నారు మనోళ్ళు? ఇప్పుడు వాళ్ళు బనియా గినియా అని చెప్పని నేను ఒకటి మాట్లాడుకుంటే వాళ్ళు అన్నారు, మా 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 రక్తంలోనే అది ఉంటుంది, మేము దందా చేస్తామని. మరి మా దగ్గర కూడా కోమటోళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న దందాలు చేసేటోళ్ళు మీ లెక్క ఎందుకు కాలే? మా ఊళ్ళో ఉట్టిగా తరాజు కింద చింతపండు ఉన్నది రాబాయ్ అని చెప్తావు నువ్వు. అనే తరాజు చింతపండు కూడా విక్తివి, తరాజు కూడా విక్తివి, బాటలు కూడా విక్తివి, లాస్ట్కు బతుకు కూడా కథం పట్టించేసి కదా. తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు కూడా బనియాలి కదా, మరి ఇక్కడ ఉన్న కోమటోళ్ళ వృత్తులు కూడా సర్వనాశనం కదా, షాలోలే కథం అయిపోయినాయి కదా. నేను మొన్న పెట్టినప్పుడు చూపించిన వరల్డ్ కప్ తయారు చేస్తే గింత దాంట్లో అంత నైపుణ్యం భువనగిరిలో ఇప్పటికి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఏ నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళ చేతులల్లా అట్లా చేయగలుగుతారో చూపించాలి. లేదు అట్లా వాళ్ళ దగ్గర లేదు. మన దగ్గర అవన్నీ ఆ కళారూపాలు అవన్నీ అంటే అట్లా తయారు చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. కానీ చాలా విస్తృతమైన ఎజెండా మీరు మాట్లాడుతున్నది. ఇది ఒకనాడు ఒక పూట అయ్యేది కాదు కదా. ఇది చాలా మౌలికమైన లేదా గ్రాస్ రూట్ నుంచి రావాల్సిన విషయాలు. 100%. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడే ఇప్పుడు నేను ఏ కమ్యూనిటీ గురించి భారతదేశం అంటేనే కులాలుగా మొత్తం ఎక్కడికక్కడ విడిపోయి బరాబర్ కులాలు అనేది ఉన్నది, వృత్తులు ఉన్నాయి, వృత్తులతోనే ఐడెంటిఫికేషన్ ఉన్నది. ఏ వృత్తికి ఏం నష్టం జరుగుతున్నది? ఎందుకు అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా అనే సాహిత్యం ఎందుకు వచ్చింది చెప్పాలి. నా సిరిసిల్లోలు కావచ్చు, గద్వాలోలు కావచ్చు, నువ్వు ఎక్కడ నేత కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో పోచంపల్లిలు కావచ్చు, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఈ వృత్తులు ఎందుకు నాశనం అవుతున్నాయి? ఎందుకు మన దగ్గర స్వర్ణకారులు ఎందుకు ఆగమవుతున్నారు? ఆగమైన తర్వాత ఉట్టిగా డైలాగులతో కాదు, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఏం జరుగుతున్నది, వాళ్ళని కాపాడే వాళ్ళ జీవన విధానాన్ని కాపాడేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తలేవని నువ్వు చెప్పకుంటే ఎట్లయితుంది? మరి చెప్పాలి కదా. ఇలా ఏ వృత్తులు అన్ని పోయిన వాళ్ళు కింది అట్టడుగులో ఇంకా కింద ఉన్నటువంటి వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా వస్తలేవు. ఎస్ ఇది లాంగ్ రన్ కావచ్చు, కానీ లాంగ్ రన్ అంటే 20 ఏళ్ళకి వచ్చేది కూడా ఏముండదు. కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలు వాళ్ళ హృదయాలను టచ్ చేసేటువంటి అంశాలు. ఇప్పుడు ఒక పాటతోటి భావోద్యోగాలు అయ్యి చంద్రబాబు మీద ఈయన మొత్తం కార్పొరేటీకరణ అనేది ఒడగొట్టి కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. పరిష్కారం తన కూడా చూపించలే. కొంచెం అట్లేదో పిల్లగాళ్ళను చదివిపిస్తేందుకు ఫీజులు కడతామంటే చూపించారు, కానీ ఈ ఫీజులన్నీ ఓన్ చేతులలో పోతున్నాయంటే ఇప్పుడు నేను చెప్పిన 25,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లయితే పోతున్నాయో అట్లా తయారు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ అని 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకే పోయే పరిస్థితి వచ్చింది కదా. ఈ అంశాలు మనం జనానికి తీసుకుపోయి చెప్పకుంటే కన్విన్స్ చేసే తీసుకుపోయేందుకు దీనికి ట్రైనింగ్ క్లాసెస్ కావాలి. ఇంకొకటి ఏంటంటే అదృష్టవశాత్తు మంచి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇటువంటి మీడియాస్ వచ్చినాయి, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం, డేటా చెప్తున్నాం. ఇది వాస్తవమా కాదా జనం కూడా చూడాలి. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఎస్ తెలంగాణను కాపాడుకోవాలంటే ఇటువంటి రాజకీయ పార్టీ ఒకటి అవసరం అనేది జనం కన్విన్స్ అవుతారు, కావాలి. అది తప్ప నీకు వేరే దిక్కులేదు. మొన్న పోతే ఖమ్మంలో 830 హాస్పిటల్ ఖమ్మం టౌన్ లో ఉన్నాయట, ప్రైవేట్ హాస్పిటల్. 830 జిల్లా కేంద్రంలో. అరే నేను షాక్ అయినా, జస్ట్ షాక్. ఏంది ఇది అండి? మొత్తం
మధ్యాహ్నం పూట పోతే జివ 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 అంటున్నా. ఏ హాస్పిటల్ పోయినా ఉష్క పోస్తే రాలని జనం. నేను మొత్తం చూపించినాం, ఇట్లా మొత్తం తీసుకొని చూపించినాం. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మేము ఎక్స్రే సెంటర్లోకి పోయి చూపిస్తే మెకానిక్లు టూ వీలర్ల మెకానిక్లో పోతే మురికి ఎట్లుంటుందో అట్లా బూజు బట్టి దానికి మొత్తం పొక్కలు పడి ఇవన్నీ చూపించినాం. పర్రెలు వాసి ఇవి గవర్నమెంట్ హాస్పిటల్స్. ఒక్కడు కూడా లేడాడ. వాళ్ళు అడిగితే ఏం చెప్తారు, ఓపీ పొద్దుగాలనే ఉన్నది అయిపోయిందని. ఓపీ 24 గంటలు పెట్టొచ్చు కదా. ఏ హాస్పిటల్ పోయినాం, కొన్ని వాడలు మొత్తం హాస్పిటల్లే ఉన్నాయి మొత్తం. ఇది ఎవరి దగ్గర పోతున్నాయి పైసలన్నీ? అక్కడ మార్పు మౌలికంగా